సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ మనకి 602 పోస్టులతో రిలీజ్ అవ్వడం జరిగింది కదా. దానికి సంబంధించి మనకి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇది అఫీషియల్ వెబ్సైట్. డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి అయితే లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఉంది, దాంతోపాటు ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనకి ఒక పీడిఎఫ్లో అయితే అవైలబుల్గా ఉంచారు. మీరు డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు అయితే చదువుకోవచ్చు. మనకి ఫీజు పేమెంట్ అనేది కూడా స్టార్ట్ కావడం జరిగింది. సబ్మిటెడ్ అప్లికేషన్ కూడా మనకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫీజు పేమెంట్ ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ మనం ఎంపిక చేసే పోస్ట్ కేటగిరీ అని చెప్పేసి అడుగుతున్నారు. స్కూల్ అసిస్టెంట్. ఎవరైతే స్పెషల్ బీఈడి చదువు ఉన్నారో వాళ్ళందరూ ఈ స్పెషల్ డిఎస్సి పోస్టులకి అయితే దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, క్యాండిడేట్ నేమ్ కానివ్వండి, ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. మొబైల్ నెంబర్ తర్వాత మనకి క్యాస్ట్ అడుగుతున్నారు. మీ క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ అడుగుతున్నారు. ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. మనకి అమౌంట్ అనేది 500 రూపాయలు. ఇక్కడ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని పెట్టండి. ఇక్కడ మనకి ఒక క్యాప్చా అయితే ఇవ్వడం జరిగింది. ఆ క్యాప్చాని యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేసిన తర్వాత మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసిన తర్వాత మనకి కింద ప్రొసీడ్ అని చెప్పేసి ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఏటీఎం కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీ పేమెంట్ అయితే పే చేయవచ్చు. పే చేసిన తర్వాత మనకి ఒక జనరల్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. డేట్ ఆఫ్ పేమెంట్ కూడా మనం ఏ రోజు చేసినట్లయితే ఆ రోజు డేట్ ఆఫ్ పేమెంట్గా రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్తో మనం అప్లికేషన్ అయితే ఫిలప్ చేయవలసి ఉంటుంది. ఇక మనం జనరల్ నెంబర్ ఎంటర్ చేసి, అదేవిధంగా పేమెంట్ డేట్ ఎంటర్ చేసి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, తర్వాత మళ్ళీ ఇక్కడ పోస్ట్ కేటగిరీ స్కూల్ అసిస్టెంట్ ఇదైతే సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఫోటో అనేది 50 KB ఉండే విధంగా స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. ఫోటో సైజ్ అనేది 50 KB మించకూడదని చెప్పేసి మనకి క్లియర్ అండ్ కట్ కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేయొచ్చు. ఫోటో కింద సిగ్నేచర్ వచ్చే విధంగా మనం చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక టిక్ అయితే ఉంటుంది. ఆ టిక్ని ఎంటర్ చేసి మళ్ళీ క్యాప్చా ఇచ్చారు. ఆ క్యాప్చాని ఎంటర్ చేసి అప్లోడ్ అనే బటన్ క్లిక్ చేసినట్లయితే మన ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానివ్వండి, అడ్రస్ కానివ్వండి, మరిన్ని డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేసి మన అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఓకే, సబ్మిట్ అయిన తర్వాత లాస్ట్లో మీరు అప్లై చేసిన అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకునేందుకు మనకు అవకాశం అయితే ఉంది. ఇంకా హెల్ప్ లైన్ నెంబర్లు కూడా మనకి క్లియర్ అండ్ కట్గా ఇచ్చారు. మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సిలబస్కి సంబంధించి కూడా మనకి పీడిఎఫ్ అయితే అవైలబుల్గా ఉంచారు. ఇక్కడ మీరు లాస్ట్లో అయితే చూడొచ్చు, సిలబస్ అని చెప్పేసి ఉంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. మీరు మొబైల్లో కూడా సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. ఈ వీడియో టైటిల్ మీద ఒకసారి టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి సిలబస్ అని చెప్పేసి అప్డేట్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే పీడిఎఫ్ అనేది మనకు డౌన్లోడ్ అవుతుంది. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పెషల్ బీఈడి అని చెప్పేసి మనకి క్లియర్గా పీడిఎఫ్లో అయితే మెన్షన్ చేశారు. ఎవరైతే స్పెషల్ బీఈడి కోర్స్ చదివి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి అయితే దరఖాస్తు చేసుకోగలరు. ఈ విషయం అయితే మీరు గమనించాలి. 602 పోస్టులు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బీఈడి వాళ్ళకి మాత్రమే అర్హత ఉంటుంది. స్పెషల్ బీఈడి వాళ్ళకి, డిఈడి వాళ్ళకి ఛాన్స్ అయితే లేదు. చాలామంది అడుగుతున్నారు కామెంట్ బాక్స్లో. ఓకే ఫ్రెండ్స్, సిలబస్ మీరు డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలు అయితే చెక్ చేసుకోవచ్చు. స్పెషల్ డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్ సిలబస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీకు ఎప్పుడు అందుతూనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. Caught in the crossfire.